నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. అడవికొలంలో జరిగిన శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు. స్వర్గీయ ఈలి వరలక్ష్మి మృతి సందర్భంగా ఆమె నివాసానికి వచ్చి శ్రద్ధాంజలి ఘటించి ఈలినానిను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్, టీడీపీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కాపునాడు నాయకులు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన ఉద్యమీ సభ్యత్వాన్ని ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. తాడేపల్లిగూడెం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ చండీ దేవసేన ఉద్యోగ విరమణ సత్కార సభలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఎంఏఎస్ బాబు. ఎల్ఎన్టీ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పరిశుభ్రత సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తాడేపల్లిగూడెం పట్టణ కూటమి నాయకులు. నిడమరు మండలం అడవికొలను గ్రామంలో శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహాలను పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్రయాహినిక వైఖాన ఆగమశాస్త్ర విధానముగా అత్యంత వైభవంగా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. శ్రీమాన్ వాడపల్లి అనంత పద్మనాభాచార్యులు, వాడపల్లి శశికాంత్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆదివారం మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం, అన్న సమారాధన, రథయాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు, మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు, పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. రామాలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టాభిషేకం, నిన్న కళ్యాణ మహోత్సవాల్ని, అలాగే యజ్ఞ యాగాదుల్ని గ్రామం అందరూ కూడా గత 4 రోజుల నుంచి ఎంతో వైభవంగా, అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, గ్రామ ప్రజలందరూ కోరుకుంటా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని దయ వల్ల అందరూ సస్యశ్యామలంగా, అందరూ అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, వీళ్ళు గత 100 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని కళ్యాణం చేస్తూ, అలాగే రథోత్సవాన్ని కూడా చేస్తూ ఎంతో వైభవంగా, అంటే గ్రామ ప్రజలందరికీ కూడా పూర్తి నమ్మకంతో ఆ దేవుని ఆశీస్సులతోనే ఈరోజు ఈ గ్రామం ఇంతలా అభివృద్ధి పరచడంలో కానీ అందరూ మేము కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆ భగవంతుని యొక్క దయాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరాముడు సుఖ సంతోషాలని, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భగవంతుడి సేవలో
ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి దానికి ప్రధానంగా చెప్పుకునేటువంటి గ్రామంలో ఒక గ్రామం అయితే అడుగుకొలన గ్రామం. అటువంటి అడుగుకొలన గ్రామంలో ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఏదైతే అడుగుకొలన గ్రామంలో ఇక్కడ రాముల వారి యొక్క ఏదైతే మనకి విగ్రహాలు వచ్చి 100 సంవత్సరాలైనటువంటి పూర్తయినటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఎవరైతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారో బద్దిరాజు గారు, ఆ బద్దిరాజు గారి యొక్క కుటుంబం, ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క శ్రీరాముని సేవలో తరించేటువంటి భక్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాముల వారికి పట్టాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క శ్రీరాముని రామలక్ష్మణులు ఎవరైతే వారు కానీ సీతాదేవి కానీ ఆంజనేయ స్వామి కానీ వారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలు ఈ గ్రామ ప్రజల మీద ఉండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా రాములవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలు చేయించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా భద్రరాజు గారి ఫ్యామిలీ ఎప్పుడో 4 తరాల క్రితం ఆ యొక్క గుడి నిర్మాణం కానీ విగ్రహాలను చేయడం జరిగింది. వాళ్ళ వంశీకులు వాళ్ళందరూ కూడా పూనుకొని అలా గ్రామస్తులందరినీ కలుపుకొని ఈరోజు 3 రోజుల నుంచి హోమాలు యజ్ఞయాగాదులు చేస్తూ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అయింది. ఈరోజు పట్టాభిషేకం. సహజంగా పట్టాభిషేకం అంటే మనం భద్రాచలాన్ని చూస్తూ ఉంటాం. అది కళ్యాణం అయిన తర్వాత రోజున భద్రాచలాన్ని కూడా పట్టాభిషేకం చాలా భారీగా గొప్పగా చేస్తారు. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రోజున అడుగుకొల గ్రామంలో గ్రామస్తులు అందరూ ఏకమై చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి పాల్గొనేలా చేసి ఆ శ్రీరాముల యొక్క కృపకు పాత్రమైనటువంటి ఆహ్వాన కమిటీ వారికి కానీ గ్రామస్తులందరికీ కూడా మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీరాముల వారి యొక్క సీతాదేవి హనుమంతు లక్ష్మణ యొక్క ఆశీస్సులు ఈ గ్రామస్తులు అందరికీ కూడా అలాగే మా అందరికీ కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వేలాదిగా పాల్గొనే మరి సోదరి ఎంతోమంది వేలాదిగా పాల్గొనడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమంగా చాలా గొప్ప కార్యక్రమం. చాలా మరి ఆలోచన ఎవరిదైనా చాలా గొప్పగా ఆలోచన చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మమ్మల్ని మిమ్మల్ని కూడా పాల్గొన చేసినందుకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం మాజీ మంత్రి స్వర్గీయ ఈలి ఆంజనేయులు సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని మాతృమూర్తి, మాజీ శాసనసభ్యులు ఈలి వరలక్ష్మి మృతికి తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్లు సంతాపం తెలిపారు. ఆదివారం మాజీ శాసనసభ్యులు ఈలి వరలక్ష్మి నివాసానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని పరామర్శించారు. ఈలి వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉండ్రాజవరం మండల కాపు జేఏసీ అధ్యక్షులు వేమన శ్రీనివాస్, తణుకు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ములగాల శ్రీనివాస్, రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు నందం వీరవెంకట సత్యనారాయణ, తాడేపల్లిగూడెం పట్టణ కాపు సంఘం అధ్యక్షులు మాకా శ్రీనివాస్, అడబాల నారాయణమూర్తి, బండారు సత్యనారాయణ, లింగంపల్లి గాంధీ, ఏరుబండి విశ్వనాథ్ కన్నా తదితరులు పాల్గొన్నారు. ఈలి ఆంజనేయులు గారి సతీమణి గారు మాజీ మంత్రివర్యులుగా చేసి మన ఉభయ రాష్ట్రాల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మరి ఈలి ఆంజనేయులు గారి సతీమణి ఈలి వెంకటలక్ష్మి గారు వరలక్ష్మి గారు ఇటీవల కాలంలో వారు పరమపదించడం, ఆ సందర్భంగా మేము అందరూ కూడా ఈలి నాని గారిని మరి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆంజనేయులు గారి కుటుంబం ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ రాజకీయంగా సామాజిక పరంగా అనేక సేవలు అందించినటువంటి వారి కుటుంబం. ఎందుకంటే ఆంజనేయులు గారు ఆ రోజున దేవాదాయ మంత్రిగా, అలాగే మన వరలక్ష్మి గారు 2 సార్లు శాసనసభ్యురాలుగా మరి అనేక సేవలు అందించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే వారి అబ్బాయి ఈలి సత్యనారాయణ గారు కూడా మున్సిపల్ చైర్మన్గా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలాగే మరి వారి కుమారులు ఈలి నాని గారు శాసనసభ్యులుగా, ఇలాగా తరతరాలుగా అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో సేవలు అందించినటువంటి కుటుంబం వారిది. కాబట్టి ఈ సందర్భంగా మరి వరలక్ష్మి గారి యొక్క మరి వారి అకాల మరణం మేము అందరూ కూడా బాధాకరంగానే భావిస్తూ ఉన్నాం. కానీ వారి సేవలు మాత్రం స్మరించుకోదగ్గవి. ప్రజాసేవలో నిరంతరం పాటుపడినటువంటి కుటుంబం
వీళ్ళ కుటుంబం అని చెప్పేసి మరొకసారి మీ అందరి తరపున మరి తెలియజేస్తూ మరి వీళ్ళ నాని గారిని వారిని కూడా ఈ సందర్భంగా మరి వారి యొక్క ఆత్మశాంతి కలగాలని వారిని కూడా ఈరోజు మీ అందరి సందర్భంగా కలుసుకోవడం జరిగింది. స్వర్గీయ ఈల ఆంజనేయులు గారు సతీమణి ఈల వరలక్ష్మి గారు మరి గత నెలలో మరి పరంపదించారు. ఈల నాన్నగారు ఎంతో ప్రేమగా ఆవిడతోటి ఆవిడ జీవితకాలం అంతా కూడా బాగా ఆవిడని చూసుకోవడం, అలాగే ఆవిడ కూడా జీవిత పర్యంతం కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీస్లో కానివ్వండి నలుగురికి సహాయం చేసి దాన్ని ఇప్పుడు ముందుండేవారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే మరి ఈల ఆంజనేయులు గారు అకాల మరణం చెందిన వెంటనే 83లో మరి ఆవిడకి బై ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, అప్పట్లో పెద్ద మెజార్టీతో ఆవిడ గెలవడం, మళ్ళీ అలాగే 87లో కూడా బై ఎలక్షన్ మళ్ళీ ఆవిడ గెలవడం. అప్పుడు చాలా నేరోలో పెద్ద పోటీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పోటాపోటీగా ఉండి మరి వంగవీటి రంగా గారు అటువంటి హేమహీమీలు అందరూ వచ్చి ఆ రోజుని నిలబడడం, 27 ఓట్లు మెజార్టీతో ఆవిడ గెలవడం మరి చరిత్ర సృష్టించారు. అంటే అంత వేవ్లో కూడా ఇక్కడ ఈలి ఆంజనేయులు గారికి కానీ లేకపోతే ఈలి ఫ్యామిలీకి కానీ ఆ ప్రభావం ఉండేది. మరి తిరిగి మరి వారి కుమారుడు మరి ఈలి నాన్నగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా సేవలందించడం జరిగింది. మరి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆవిడ సద్గతి పొందాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమం 34, 35 వార్డులకు స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఆదివారం జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ అంగిన దేవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు నీలపాల దినేష్, అంగిన హరకృష్ణ, ఆకుల నరసింహమూర్తి, ఎడ్లపల్లి శ్రీను, గుండుమోగుల తమ్మయ్య, మానేపల్లి రఘురాం, గంధం ఆకాష్, కాకర్ల గణేష్, కాకర్ల మణికంఠ, శరణ్, ఏపూరి సాయి, వై లక్ష్మీనాయుడు, వీర మహిళలు, జనసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మెంబర్షిప్స్ అందరూ అన్ని పార్టీస్లోనూ వచ్చినాయి. కానీ ఒక ఇంట్లో ఏదైనా సమస్య జరిగినప్పుడు వారి ఇంటికి మనం ఏ రకంగా ఆదుకోవాలనే ఒక విషయం మీద మాత్రం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆలోచించి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు ఎక్కడికైనా వెళ్ళి కనుక్కోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక పార్టీ అంతా కలిపి ఓ 10 ఏళ్ళు నిండిన పార్టీలో ఇంత ఆలోచన చేసి ఆయన ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఆలోచన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోగ్రాం జరపడం కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఈ కార్యక్రమం పెట్టి నిజంగా ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ ప్రజలకి చేర్చడం కూడా జరిగింది. ఒక ఇన్సూరెన్స్ పాలసీ పెట్టాలి, ఒక కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, మనల్ని నమ్మిన ఆ కుటుంబానికి ఏదో రకంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెట్టిన దాన్ని ఇవాళ చాలా పార్టీస్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఒక మంచి కార్యక్రమానికి ఆయన ఒక మంచి అడుగు వేశారు. దానిని అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనం రోజు కొన్ని వందలు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు మన కుటుంబం కోసం, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం మనం మహా అయితే ఒక 400 రూపాయలు మనం సంవత్సరం మొత్తంలో వాళ్ళ కోసం మనం పెట్టినట్లయితే ఈ మనం ఏదైతే ఈ సభ్యత్వ నమోదులో మనం తీసుకుంటా ఉన్నాం దాని ద్వారా పొరపాటున ఏదైనా జరిగితే జరగాలని ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే కూడా ఒక కుటుంబానికి పార్టీ నుంచి ఎంతో కొంత సహాయాన్ని అందించగలగాలనే ఉద్దేశంతో ఈ సభ్యత్వ నమోదును కూడా మేము చేయించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రజల్లో కూడా చాలా డీప్గా తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలోనే మా జన సైనికులు కానీ, మా సాధకులు కానీ, మా వీర మహిళలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 100% అది వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలామంది దీని గురించి తెలుసుకుంటూ ఎప్పటి వరకు ఉందనేది అడగటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ మేము చేరువ అవుతామని మీకు ఈ మీడియా ముఖంగా మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ వ్యవస్థాపకులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మన ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే ఉద్యమ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం పండగ వాతావరణం కింద ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు, అలాగే
మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో 34, 35 వార్డుల్లో ఈ ఉద్యమ సభ్యత్వ నమోదులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే ఆ కుటుంబానికి అండదండలుగా మరి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు నీడలా కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన నాయకత్వ లక్షణాలు కానీ నీతి నిజాయితీ పాలన కానీ ఇవాళ జనసేన పార్టీలో మరి మన అందరం కూడా చూస్తున్నాం. మరి ఇందాక హౌసింగ్ బోర్డులో కుర్రాడు యాక్సిడెంట్ అయ్యి రావులపాలెం దగ్గర జరిగితే ఆ యాక్సిడెంట్ నిమిత్తం వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు. అతను సభ్యత్వం చేయించుకోవడం వల్ల 5 లక్షల రూపాయలు ఇచ్చారని ఇందాక మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చనిపోవడం బాధాకరమైన విషయం, కానీ ఆయన కుటుంబాన్ని కాపాడడం అనేది ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా మరి అటువంటి దానికి రక్షణగా ఇవాళ జనసేన పార్టీ ఉంది. కాబట్టి మనందరం కూడా చేయించుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఏదైతే మనం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి సహజ మరణానికి పవన్ కళ్యాణ్ గారు ఒక 50,000, మన ఎమ్మెల్యే గారు ఒక 50,000, ₹1,00,000 ప్రకటించడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి 5 లక్షల రూపాయల బీమా కూడా దీని ద్వారా లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ యొక్క సభ్యత్వం ఉండడం వలన మనకి సైనికులకి ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయం వెనుక మనందరం కూడా సైనికులందరూ ఒకే మాట మీద ఉండి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని ఎక్కువ మన నియోజకవర్గంలో ఎక్కువ చేసే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, జనసేన క్రియాశీల సభ్యత్వాల సందర్భంగా మన స్థానిక హౌసింగ్ బోర్డులో 34, 35 వార్డుల్లో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు సభ్యత్వాల శిబిరం మొదలు పెడతాం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు, మా పట్టణ అధ్యక్షులు వతనపల్లి కాశీ గారు, నేలపల్లి దినేష్ గారు, అలాగే మా వార్డులో ఉన్న కూటమి నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చి చాలా విజయవంతంగా పాల్గొని అందరూ చాలా ఉత్సాహవంతంగా సభ్యత్వాలు చేసుకున్నారండి. ఉద్యోగి జీవితంలో ఆరోగ్యంగా రిటైర్ కావడం భగవంతుడు ఇచ్చిన వరమని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అన్నారు. శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అసిస్టెంట్ కమిషనర్ చండీ దేవసేన పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు పదవి విరమణ అనేది ముందుగానే నిర్ణయిస్తారన్నారు. తదుపరి జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సభలో మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, ఆర్ఐ అశోక్ పాల్గొన్నారు. అసిస్టెంట్ కమిషనర్గా దేవసేన గారు వచ్చినప్పుడు సుమారుగా, అంటే అంత ముందు నాకు మేనేజర్గా తెలుసు కానీ నాకు పెద్ద పరిచయం లేదు. కానీ మేడం గారు ఫ్యామిలీ పరంగా చూస్తే వాళ్ళ హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈమె కూడా రిటైర్ అయ్యారు. అంటే 2 ఎంప్లాయీస్, బూత్ ఎంప్లాయీస్, 2 అమ్మాయిలు. అంటే 50% సక్సెస్ అయ్యారు, 50% ఇంకా గోల్. మీ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయికి చేశారు, చిన్న అమ్మాయికి చేయాలి. ఏదైనా సర్వీస్లో రిటైర్ అవ్వడం అంటే ఎటువంటి అనారోగ్యత లేకుండా హ్యాపీగా రిటైర్మెంట్ అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. మనం సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఎన్ని చేసినా ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో జాయినింగ్ అవి ఈ రోజున కమిషనర్గా రిటైర్ అవుతున్నారంటే అదంతా సర్వీస్ అంతా ఒక ఎత్తు. రిటైర్మెంట్ స్టేజ్లో ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నామంటే అదొక ఎత్తు. అది ఒక నిజంగా రిటైర్మెంట్ అనేది గిఫ్టే. అంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత పదవి విరమణ అనేది తప్పదండి. అది అంటే ఒక సర్టన్ ఏజ్ గవర్నమెంట్ పెట్టినప్పుడు ఆ ఏజ్కి ఎవరైనా సరే, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, అటెండర్ అయినా సరే, వర్కర్ అయినా సరే రిటైర్ కావాల్సిందే. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అదృష్టం అనుకోవాలి. ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఇది వరకు రిటైర్మెంట్ ఫంక్షన్స్, వెల్కమ్ ఫంక్షన్స్ అలాంటివి ఏమీ లేవు. గతంలో నేను వచ్చి 1.5 years అయిన తర్వాత ఇవన్నీ సిస్టమ్ మార్చి మన ఎంప్లాయీ మనం గౌరవించుకోకపోతే కమిషనర్ ఎప్పుడొచ్చినా నాకు అభ్యర్థం లేదన్నమాట. కానీ నేను మాత్రం నా టైం ప్రకారం నేను నాకు తోచిన వరకు మీటింగ్ ఏదో 2-3 మార్కులు అటెండ్ అయ్యాను. కాబట్టి బెనిఫిట్స్ అనేది కాకుండా నాకు నేను 40 సంవత్సరాలు మున్సిపాలిటీలో చేసి వేరే డిపార్ట్మెంట్ లో రిటైర్ అవ్వాలని నాకు కొంచెం ఇదిగా ఉంది. ఈ మున్సిపాలిటీ కావాల్సింది. ఈ మున్సిపాలిటీలో ముందుగానే రవి గారితో పదార్థం ట్రై చేశాను. కానీ నగించుకుంటాను మేడం గారు కూడా అనిపించి తర్వాత నేను రావాల్సింది. నేను 1984లో సులక్షణగా చేసి తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా, నాకు ఎటువంటి ఒడిదుడుకులు లేవు. నా ఫ్యామిలీ తరఫున అందరూ నాకు తోటి ఉద్యోగస్తులు కూడా బాగా సహకరించారు. నా లైఫ్ లో
అందువల్ల నేను నాకు ఎటువంటి కమిషనర్ కూడా నాకు ఇబ్బంది పెట్టాను నా లైఫ్ లో. అందరూ నన్ను బాగానే చూస్తున్నారు. అందువల్ల ఈ అవకాశం కమిషనర్ అందరికీ నా ధన్యవాదాలు. నేను మసాలా రూపాయలు పట్టింపులో చేస్తున్నప్పుడు మేడం గారు మీ దగ్గర వెళ్ళినట్టే బాబు చాలా ఆప్యాయతగా మాట్లాడి ఏదైనా రాకపోతే నేర్పి తీసుకోవచ్చు మేడం గారు. అలాగే తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ మీద జంగారెడ్డి వెళ్ళి జంగారెడ్డి కూడా ఇలా చేయాలని ఇలా చేసుకుంటే బాగుంటుందన్న బాగా చెప్పి ఇలా చేయాలని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు. తర్వాత మళ్ళీ జంగారెడ్డి నుంచి మళ్ళీ భీమావళి మేడం అక్కడ విడుదల చేస్తున్నారు. భీమావళి కూడా చేసినప్పుడు నేను ఈవాన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా ఏమొచ్చినా మేడం దగ్గరికి వెళ్తే ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. అలాగే అదే కాకుండా ఫ్యామిలీతో, ఇంట్లో పిల్లలతో, భార్యతో, అమ్మతో ఎలా ఉండాలి, బయట మనుషులతో ఎలా ఉండాలి అని వివరంగా చెప్పి బాగుండా ఉన్నా అమ్మాయి అలా ఉండకూడదన్నా బయట మధ్యలో మాట్లాడేలా ఉండాలని చెప్పి చాలా మంచిగా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులకు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం కూటమి నాయకులు స్థానిక LNT గృహ సముదాయాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ
మన ఇంటి లోపలే కాకుండా మన ఇంటి చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఎవరో వచ్చి శుభ్రపరుస్తారని చూడకుండా ఎవరంతటి వాళ్ళు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తద్వారా ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, చాపల రమేష్, కేశవ్ భట్ల విజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్, టిట్కో హౌస్ జనసేన ఇన్ఛార్జ్ తోటరాణి, ప్రసాద్, రౌతు సోమరాజు, సుబ్బారావు, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా అన్నయ్య ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నేను అక్కడ 2 నెలల క్రితం అక్కడ సంక్రాంతి సంబరాలు వచ్చినప్పుడు మున్సిపాలిటీ వారు పంచాయతీ వారు కలిపి చాలా శుభ్రం చేశారు. ఈ 2 నెలల గ్యాప్లోనే చాలా చెత్తను ఇది పెరిగిపోయింది. ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రపరచుకోవాలి, ఎవరి గుమ్మం ముందు వాళ్ళు శుభ్రపరచుకోవాలి, కనీసం అది కూడా చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్తో, మలేరియా ఫీవర్లతో ఇప్పుడు చూడండి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవి గురి కాకుండా ఉండడానికే మున్సిపల్ కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి మేము ఈ పని చేయడానికి వచ్చాం. దయచేసి ప్రజలందరూ గమనించండి. మేము వచ్చి చేసి ఇది కాదు, మీకు మీరు శుభ్రం పరుచుకునే ప్రజలకు మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఇది మట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి మీరందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి మీ పక్కన పరిసర అన్నీ కూడా శుభ్రపరచుకోవాలని కోరుకుంటూ స్వచ్ఛ భారత్లో భాగంగా టిట్కో ఇళ్ళు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడంతో అప్పుడున్న మాజీ మంత్రి వర్యులు అలాగే మాణిక్యాల గారు, అలాగే అప్పుడు మున్సిపల్ చైర్మన్ బొత్స శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగేది స్వచ్ఛ భారత్. ప్రతి ఆదివారం జరిగేది. దాని కొనసాగింపుగా స్థానిక ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు ఆయన ఆదేశంతో వర్తనపల్లి కాశీ గారు ఎన్డీఏ కూటమి సభ్యులందరినీ కూడా కలుపుకొని ఆయన కూడా సుమారు 1 సంవత్సరంన్నర బట్టి ఆయన ప్రతి వార్డులో కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ట్రైన్లు ఏంటి లేకపోతే అక్కడ ఉన్న సమస్యలని తెలుసుకుని అక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళని అప్రమత్తం చేసి ఆయన ఈ స్వచ్ఛ భారత్ని కొనసాగిస్తున్నందుకు ఎన్డీఏ కూటమి సభ్యుల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ టిట్కో హౌస్లో గడ్డి క్లీనింగ్ గట్రా చేస్తున్నామండి. దీనికి హెల్ప్ చేసిన నాయకులందరికీ నమస్కారం అండి. వదంపల్లి కాశీ గారికి, చేపల రమేష్ గారికి, సోమరాజు గారికి, సుబ్బరాజు గారికి అందరికీ నమస్కారం అండి. మా ఎల్ఎన్టీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి. చెప్పిన మొన్న సంక్రాంతి సంబరానికి అన్ని క్లీనింగ్ చేశారు. ఎప్పటికప్పుడు చేసిన మున్సిపాలిటీ కూడా చేసిన తర్వాత ఆలే వచ్చి చేస్తారని వదిలేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చుట్టూరు శుభ్రం చేసుకోమని కోరుకుంటున్నారు. నెడమరు మండలంలో పెదనెండ్రుకలను స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి రథోత్సవం భక్తిభావాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అరటి గెలలు, పూలదండలతో సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ స్వామివారికి జై జయకారాలు పలికారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కలకలలాడింది. స్వయంభూగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రామంలో వెలిచారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా స్వామి కళ్యాణం జరిపించి తీర్థంగా రథోత్సవాన్ని కూడా
జరపడం అంటే వివిధ రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అంటే ఇది ఒక విశేషంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఆ భీమేశ్వర స్వామి ఈ గ్రామాన్ని అంతటిని కూడా సుఖ సంతోషాల్లో చూస్తున్నారని అందరూ నమ్మకంతో అంటే గ్రామం మొత్తం కూడా ఒక కుటుంబంలాగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటూ మనకి మీరే చూస్తున్నారు ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ రథాన్ని ఆపుతూ వాళ్ళకి స్వామివారికి ప్రసాదాలు సమర్పించుకుంటూ ఎంతో గౌరవంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా వివిధ రకాలుగా అందరూ వచ్చి చాలా అద్భుతంగా అంటే ఎన్నో ఏళ్లుగా కూడా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ భీమేశ్వర స్వామి రథోత్సవానికి కూడా అందరూ కూడా ఈ చుట్టుపక్కల నియోజకవర్గం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. పట్టణంలోని రామారావుపేట ప్రాంత సిటీ కేబుల్ ఆపరేటర్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తాడేపల్లిగూడెం డిపో మాజీ జనరల్ సెక్రటరీ పట్టణ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహర్రావు మృతికి తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, కేబుల్ అంజిబాబు, కల్లి శ్రీను, గౌతమ్, సాయిబాబా, కృష్ణ తదితరులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుమారులు రమాకాంత్, కృష్ణకాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 26,62,880 రూపాయలు విలువైన 48 చెక్కులను లబ్ధిదారులకు గన్ని వీరాంజనేయులు ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మందలపు రవితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల లబ్ధిదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అత్యధికంగా నిడమరుకు చెందిన కురాకుల సూరమ్మకు 1,47,149 రూపాయలు మంజూరైందని, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సాయం ఊరటనిస్తుందని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గన్ని వీరాంజనేయులు స్పష్టం చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ప్రజా సంఘాల చైతన్య పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరిపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, నాయకులు బంకురు నాగేశ్వరరావు, కర్రి సాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 2న గణపవరం మండలం నుండి పిప్పర మీదుగా పెంటపాడు మండలంలోకి ప్రజా చైతన్య యాత్ర ప్రవేశిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అడప ఆంజనేయులు, కర్రి శ్రీనివాస్ రెడ్డి, పూడి బాలాజీ, జి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖు నుండి జిల్లా ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర నిర్వర్తించడం కూడా జరుగుతుంది. ఈ పాదయాత్ర సుమారుగా 26 రోజుల పాటు మొత్తం జిల్లాలో 20 మండలాలు 5 పట్టణాలని కలుపుకొని ఈ యాత్ర సాగుతుంది. ప్రధానంగా వెంటపాళ్ళ ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉన్నది. ముదునూరు, ఆయుధపాళ్ళు పట్టాల సమస్య తీవ్రంగా ఉన్నది. అలాగే రోడ్ల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మంచినీళ్ళ సమస్యలు కూడా వేసవికాలం వస్తుంది, మంచినీళ్ళ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అంచేత ఇలాంటి సమస్యలన్నీ కూడా మార్చి 23వ తారీఖున భీమవరంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది. సమస్యలన్నీ పరిష్కారానికి పాలకవర్గాలు ఆలోచించవలసిన బాధ్యత, కర్తవ్యం పాలకవర్గాల మీద ఉన్నది. తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఈ 26వ తారీఖు నుండి ఆకువీడు మండలం తాళపూడు గ్రామం నుంచి సిపిఎం పార్టీ పాదయాత్ర ప్రజా చైతన్య యాత్ర బయలుదేరింది. ఆ యాత్ర రేపు 2వ తారీఖున పెంటపాడు మండలం చేరుకుంటుంది. ఇప్పటికే మా కార్యకర్తలు గ్రామాల తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాటితో దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం విమర్శ పెడుతుంది, కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం విమర్శ పెడుతుంది. విమర్శలు పెట్టుకోవడం తప్ప ప్రజా సమస్య పరిష్కారం కోసం ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఇవాళ మనం చూస్తున్నాం. మనం అయితే మా ధరణిలు కానీ ప్రతి చోట కూడా చాలా సమస్యలు ధరానికి ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇళ్ల స్థలాలు లేవని, అయితే పట్టాలు లేవని, అలాగే డ్రైనేజీ సక్రమంగా లేవని,
డ్రింకింగ్ వాటర్ లేదని రకరకాల సమస్యలు చెప్తున్నారు. ఈ సమస్యని కూడా రేపు వచ్చే పాదయాత్రకి బృందానికి ఇవ్వడానికి కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇస్తారు. రేపు మార్చి 20వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ గారికి వివరణ కూడా ప్రయత్నం జరుగుతుంది. సిపిఎం పార్టీ ప్రజా చైతన్య పాదయాత్ర జిల్లా అంతటా కూడా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 23 వరకు 26 రోజులు జరిగే పాదయాత్ర ప్రధానంగా ప్రధానిక సమస్యల మీద వైఎస్ఆర్ కాలనీలు, టిడ్కో ఇల్లులు వీటికన్నీ కూడా పేద ప్రజలకు అందజెప్పాలని, ఆరోగ్య మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్ కదా విపరీతంగా దోపిడీ జరుగుతుంది, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు వచ్చి యాసకాలం కాబట్టి తాగునీరు, మంచినీరు ఇవ్వాలని చెప్పేసి, అలాగే విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పేసి, అలాగే ఇంకా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా బాగుపడాలని చెప్పేసి ఇలాంటి సమస్యలు తీసుకున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా, ఆ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వచ్చినా పేదలకు ప్రజలు తలరాతల మట్టికి మారట్లేదు, అలాగే ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 లక్షలు ఇల్లు ఇచ్చారు అంటారు, అంతకుముందు వచ్చి 2 లక్షలు ఇచ్చారు కాబట్టి ఇంకా పేదరికం అలాగే ఉంది. కాబట్టి పేదరికాన్ని మొత్తం కూడా చేసి మొత్తం జీరోల కేరళ ప్రభుత్వం లాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ నెల 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా గ్రామదేవత బలసులమ్మ అమ్మవారి ఆలయం ఉదయం 8 గంటల నుండి 4వ తేదీ బుధవారం ఉదయం వరకు మూసివేయబడుతుందని ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ బలసులమ్మ ఆలయం మంగళవారం ఉదయం 8 గంటలలోపు అమ్మవారి నైవేద్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 8:30 గంటల నుండి మర్నాడు ఉదయం వరకు ఆలయం మూసివేయబడుతుందని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం తెరవబడుతుందన్నారు. ఈ గ్రహణం సింహరాశి వారిపై అధికంగా ఉంటుందని, సింహరాశి వారు గ్రహణం అనంతరం స్నానం చేసి మినుములు, బియ్యం దానం చేసి అనంతరం శివదర్శనం చేసుకోవడం ద్వారా గ్రహదోషం పోతుందని తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని అన్ని దేవాలయాలు మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకు మూసివేయబడతాయి. విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ మాస పౌర్ణమి మహాసందర్భంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం రోజు 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 7 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. దాని నిమిత్తము మన బలుశలమ్మ ఆలయం ఉదయకాలంలో 8:30 గంటల కల్లా చక్కగా ఉదయకాల అర్చనాది విశేషాలు పూర్తి చేసుకుని నైవేద్యాలు ఇత్యాది అర్చనా విశేషాలు పూర్తి చేసుకుని 8:30 గంటల కల్లా ఆలయం మూసివేయబడి తదుపరి మర్నాడు చక్కగా 4వ తారీఖు ఉదయాన్నే సంప్రోక్షణ అనంతరము అమ్మవారి యొక్క దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకొని గ్రహణ సమయంలో అమ్మవారి యొక్క ఆలయం మూసివేయబడును. ఉదయం 8:30 గంటల నుంచి మూసివేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. వచ్చేటువంటి భక్తులు ఉదయం 8:30 గంటల కల్లా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారు దర్శించుకోవాలి. ప్రత్యేకించి ఈ గ్రహణం సింహరాశి వాళ్ళు విశేషంగా ఈ యొక్క గ్రహదోష నివారణ చేసుకోవాలి. అదేవిధంగా జాతర మహోత్సవానికి సంకల్పం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారి యొక్క జాతరకి సహకరించాల్సిందిగా మనవి. తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పెంటపాడు మండలం మాజీ జెడ్పీటీసీ దాసరి కృష్ణవేణి విజయవాడలో ఆదివారం నాడు శ్రీశక్తి అవార్డు 2026ను విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో గజల్ శ్రీనివాస్, కొల్లి రమాదేవి ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షులు బండారు వెంకట్రావు, కేబుల్ ఆపరేటర్ సంఘం రాష్ట్ర నాయకులు సిరపర్పు వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు పసల అచ్యుతం, ఆకుతీకబాడు బాబు, ధనరాజు తదితర పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ఎంతో మంది వేదంలో చెప్పే మాట శ్రీమాత్రే నమః, సర్వ మాంగళ్య సవార్థకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అంటే మనల్ని వేదాల్లో కూడా పూజిస్తున్నారు. ఒకటి సృష్టికి ప్రసృష్టి చేయగలిగేది రెండు, ఒకటి భూమి, ఒకటి స్త్రీ. అలాంటి స్త్రీగా పుట్టించినందుకు ముందుగా నా తల్లిదండ్రులకి, అలాగే ఇక్కడ విచ్చేసే మహిళా తల్లిదండ్రులందరికీ ముందుగా ధన్యవాదాలు వాళ్ళకి. ఆ తర్వాత ఇక్కడ అధ్యక్షురాలుగా చేసే రమాదేవి గారు, ఆవిడ ఇంట్లో మనవడు స్నానాలు అవి చేస్తూ ఇవాళ 100 మందికి పైగా ఎంత మంచి మహిళలందరినీ, ఎంతో ఉన్నత స్థానం ఉన్న మహిళలందరినీ గ్యాదర్ చేసిన అధ్యక్షురాలకి ధన్యవాదాలు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో 39వ జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రిన్సిపల్ టి అశోక్ క్వాంటమ్ టెక్నాలజీస్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సైంటిస్ట్ జి భగవన్ నారాయణ, నూజివీడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జి దుర్గాబాబు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు అందజేశారు. By receiving a lot of information from our resource persons. Be good, do good, acquire knowledge, and be loyal to your parents, and do something for the society. So wish you all the best. God bless you. Thank you. Without science, we are not there. Living standards are only possible by science. So on behalf of National Science Day, we gathered here to learn some subject. మనకి ఎంత వచ్చు అని చదువుకున్నది పక్కన పెట్టి అప్కమింగ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి మనందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. లెజెండరీ పర్సన్స్ తోటి నేర్చుకున్నాం. సో ఈ నాలెడ్జ్ షేరింగ్ ఎప్పుడూ ఉండాలి. అలాగే అప్కమింగ్ టెక్నాలజీస్లో లిమిట్ ఉండదు. ఇయర్లీ కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. దట్టు కంప్యూటర్ సైన్స్లో ఎవర్ ఎండింగ్ కోర్సెస్ వస్తూనే ఉంటాయి. సో కాలానుగుణంగా ఆదిత్య విద్యార్థులు కూడా ఉండాలి అని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఒకటే ఉండకూడదు. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్తో పాటు డైనమిక్ సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి అని ఇండస్ట్రీకి రిలవెంట్గా ఏ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అవన్నీ సర్టిఫికేషన్స్ మనం కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ పర్ సెమిస్టర్ 2 సర్టిఫికేషన్స్ చేస్తూ ఉన్నాం. As a science student like MPC and the BPC student, you know the depth of physics about classical and quantum and modern physics. So the depth of this quantum mechanics and quantum technology is very difficult. So in this situation, so I used to talk about a small about Sir Bhavan Narayan sir. As a computer student, you know different generations of computers. So from 1930 or 1922, so 2020 or 2026. So many like 5 or 6 generations are there. So I like quantum technology is another generation. స్థానిక సిబాయిపేటలో భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ తాపీ, వడ్రంగి, సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం నెలవారీ సమావేశం యూనియన్ అధ్యక్షులు పడాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడే సాయి బాలాజీ, గౌరవ అధ్యక్షులు అంకం భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామకృష్ణ, కోశాధికారి మాధు శ్రీను, రావుతు శ్రీనివాస్, కాకర్ల రాంబాబు, మల్లిపూడి వెంకట్రావు, సత్యంశెట్టి సతీష్, గొర్రెల రాజు, ఎర్ర వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి బాలాజీ, గంధం సుబ్రహ్మణ్యం, కోడవల్లి రాఘవులు, పాలూరి రాంబాబు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసాం. మన సంక్షేమ బోర్డు మన గత ప్రభుత్వంలో ఆగిపోయింది, నిలిపేశారు. దాన్ని మటుకి కంపల్సరీ గవర్నమెంట్ ఎత్తానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. అయితే మనం ఈ రోజు నుంచి మన భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాత కార్డులన్నీ ఎంత పాత ఇప్పుడు పాత 2009 కార్డు అయినా సరే ఈ రోజున రెన్యూవల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. పాత కార్డులన్నీ రెన్యూవల్ చేయించుకోవాలి అందరూ. అలాగే కొత్త కార్డులు లేని కూడా కొత్త కార్డులు పెట్టుకుంటే ఈ పథకాలన్నీ అమల్లో పడతాయి. మరింత రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ మనకి ఇంకా మంచి కర్మ పథకాలు కూడా ఇస్తుందని ఆశిస్తున్నాం. మనకేంటంటే మెయిన్ ముఖ్యంగా మనకి పండుగ యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల బీమా ఉండేది గతంలో. 5 లక్షలు లేదు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ 5 లక్షలు అది అమల్లోకి తేలేదు. రానున్న రోజుల్లో 5 లక్షలు కూడా ఈ గవర్నమెంట్ ఎత్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తలుసుకుంటే మనకు అవుద్దని, మన బడ్జెట్ సింగ్ గారు, అలాగే ఉల్లబాబుజీ గారు మనకి ఎంతో కృషి చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చినందుకు మాకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన మిత్రుల తరఫున కూడా అలాగే ధన్యవాదాలు చెప్తున్నాం. గత 6 ఏళ్ళుగా సంక్షేమ బోర్డు గురించి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు గురించి ఏఐటీసీ ఎనలేని పోరాటం చేస్తున్న సంగతి మన కార్మిక లోకానికి మరియు ప్రజలకందరికీ తెలిసిందే. అయితే
గత 6 ఏళ్ల పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డుకి సీఎం గారు దిగి వచ్చి ఒక 4 పథకాలు అమలు చేశారు. అయితే ముఖ్యమైనది భవన నిర్మాణ కార్యక్రమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పడడానికి ప్రధాన కారణమైన పని దగ్గర ప్రమాదం జరిగితే గాయపడినా లేదా అంగవైకల్యం జరిగినా లేదా మరణించిన అట్టి కార్మికుల కోసం ఏర్పడే సంక్షేమ బోర్డు ఇది. కానీ సీఎం గారి ప్రకటనలో ఈ రోజు నుంచి అమలయ్యే పథకాల్లో ఈ పథకం లేకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయం. మేము ఈ పథకాలు ఏదైతే సంక్షేమ బోర్డు సెస్ అయితే ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ డబ్బులు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకే వాళ్ళకు ఉపయోగపడే పథకాలే నిండాలి కానీ జేబులు నిండే పథకాలుగా ఉండకూడదని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ మన భవన నిర్మాణ కార్మికులకి జీవో విడత తీసింది. దాంట్లోని పెళ్లికి అనుకోటి, ప్రసూతికి అనుకోటి, సహజ మరణానికి 60,000, దానికి మామూలుగా మట్టి ఖర్చులకు 20,000 గవర్నమెంట్ ప్రకటించింది. గతంలో ఎన్నో పథకాలు ఉండేవి, అవి కూడా ఉంటే మన కార్మికులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే పనిలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటిని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పెండింగ్ లైన్స్ కూడా చాలామంది పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాతవి కూడా కొద్దిగా విడుదల చేసి గవర్నమెంట్ మనకి మంచి చేస్తుందని ఆశిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఐఎఫ్టియు యూనియన్ ఆఫీసులో దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టియు నాయకులు దాన వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 2019 నుండి కార్మికులకు పరిహారాలు ఇచ్చేలాగా ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, బీఓసీ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, పాండురంగారావు, ఆదినారాయణ, వీరభద్రరావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, వెంకటరమణ, అప్పన్న, చంటి, రవి, నాని తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా తాడేపల్లిగూడెంకు చెందిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఏలూరులో నిర్వహించిన సంఘ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై ఎంతో నమ్మకంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంఘానికి గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘ సంక్షేమానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత సదుపాయం ప్రభుత్వం కల్పించడంపై ఆదర్శ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రొక్కాల నాగబుజ్జి హర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుల్లో 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.